రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా హైదరాబాద్ పెట్టుబడులకు ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా ప్రాజెక్టులకు స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 19 ప్రాజెక్టులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఈ పనులపై సీఎం రేవంత్ స్వయంగా రివ్యూ చేయనున్నారు. డెడ్ లైన్ పెట్టుకుని ప్రాజెక్టులు పనులు పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం నెరవేరేలా చూడనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశం అవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. స్పీడ్ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా పనులు పూర్తి చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ చూపనున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా నేరుగా సీఎం స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరించనుంది. ఇందులో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాల స్పెషల్ ప్లాన్లు తయారు చేయనున్నాయి. ఇక ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనేది నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటి వరకు ఏ పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకొని పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను నిర్వహిస్తోంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది. దానికి అనుగుణంగా ఏ ప్రాజెక్టు ఎక్కడ, ఏ దశలో ఉన్నది, ఏదైనా కారణంతో నిలిచిపోయిందా, ఎక్కడ పనుల్లో వేగం తగ్గుతుంది అనేది వివరాలను తెలుసుకోనుంది. ఇక దీంతో పాటు ఆయా అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడనున్నారు. స్పీడ్ కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. లేదా సీఎం సెక్రటరీలోనే ఒకరికి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం స్పీడ్లో తీసుకున్న ప్రాజెక్టులో ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించేవి ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే తెలంగాణ ఆర్థిక రంగం మరింత పుంజుకుంటున్నదనేది ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో పాటు రెసిడెన్షియల్, స్కూల్, హాస్పిటల్స్ వంటి వాటిని కూడా స్పీడ్లో పొందుపరిచింది. ఇందులో విద్య, వైద్యానికి ప్రభుత్వం చోటు ఇచ్చింది. వీటిని ఏ విషయంలోనూ సీఎం రేవంత్ సీరియస్గా పనిచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. స్పీడ్ ప్రోగ్రాంలో హైదరాబాద్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ప్రాధాన్య అంశంగా ఉన్నది. ఇక మొత్తం 19 ప్రాజెక్టులను ఇందులో పొందుపరిచారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్స్ డెవలప్మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సామఖ్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్ను ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎక్స్ టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్ టూరిజం, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు ఈ ప్రోగ్రాంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా ప్రాధాన్యంగా భావిస్తే వాటిని కూడా స్పీడ్ జాబితాలో చేర్చనున్నారు.